హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే గోధుమ రవ్వతో ప్రసాదం బూరెలు అయితే చేసాం ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి, సూపర్ టేస్ట్ ఉన్నాయి కూడా. ఎందుకు చేసాము అంటే దేవుడి కోసం అండి. దేవుడి గుడి ఓపెనింగ్ కదా, దానికోసమని తీసుకొని వెళ్ళాం చేసి. ముందుగా అయితే ఒక తపాలతో వాటర్ పెట్టుకున్నామండి. అలాగే ఒక కడాయి పెట్టుకున్నాము. అందులో కొంచెం నెయ్యి వేసి రవ్వ అయితే వేయించుకుంటున్నాం అన్నమాట. ఈ బూరెలు అయితే చాలా బాగుంటాయండి. ఇదిగోండి, జీడిపప్పు కూడా వేయించుకున్నాం, నెయ్యిలో అయితే వేయించి తీసేసుకున్నాము. అందులోనే రవ్వ అయితే వేయిస్తున్నాం అనమాట. గుడి ఓపెనింగ్ కదండి, బూరెలు తీసుకురమ్మని చెప్పారు. మేము అందుకని గోధుమ బూరెలు అయితే చేస్తున్నాము. ఇదిగోండి, మనం ఉప్మాకి ఎలా పెట్టుకుంటామండి వాటరు, అలాగే పెట్టుకోవాలి ఈ బూరెల కోసం కూడా. మేమైతే కొబ్బరి అయితే రవ్వలోనే వేసానండి, నేను వేసి వేయిస్తున్నాం అన్నమాట. ఇదిగోండి, కొబ్బరి అలాగే జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ బూరెలు అయితే. ఇదిగోండి, వాటర్ అయితే వేసుకున్నాం కదా, ఇందులో అయితే షుగర్ కూడా వేసుకుంటున్నాను. కేజీ రవ్వ అనుకోండి, 3/4 కేజీ షుగర్ అయితే సరిపోతుంది. కొంచెం తగ్గించి వేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే కిలో రవ్వ తీసుకున్నాము. 3/4 కిలో అయితే షుగర్ తీసుకున్నానండి. ఇలాచీలు అయితే వేయించి షుగర్లో వేసి దంచుకుంటున్నాం అన్నమాట. బాగుంటుంది ఫ్లేవర్ అని, దంచి వేస్తే బాగుంటుంది, అందుకని అలా వేసుకున్నాం అన్నమాట. ఇంకోండి, ఇప్పుడైతే రవ్వ కూడా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇది మరుగుతున్న ఈ వాటర్లో అయితే రవ్వ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేస్తూ కలపాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అన్నమాట. మీలో ఈ బూరెలు ఎంతమందికి ఇష్టమో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇలా మనం వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. ఇందులోనే మనము జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మాదిరిగా అయితే సరిపోతుంది అనమాట. కొంచెం చల్లారితే ఇంకా గట్టి పడుతుంది అనమాట. ఈ టైంలో మనం ఆపేసుకుంటే సరిపోతుంది అనమాట గ్యాస్. ఇదండి, ఒక ప్లేట్లో వేసుకుంటున్నాము. ఇప్పుడు ఆ రవ్వ చేసాం కదా, ఆ ముద్దనైతే ఇందులో వేసి చల్లార్చుకోవాలన్నమాట. మీకు కూడా ఈ బూరెలు వచ్చినట్లయితే మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం ఈ బూరెలు అంటే. అన్ని బూరెల కంటే సేమియా బూరెలు, నెక్స్ట్ ఈ గోధుమ రవ్వ బూరెలు అంటే నాకు చాలా ఇష్టం. ఇవ్వండి, కొంచెం కొంచెం నెయ్యి చేతికి రాసుకుంటూ ఉండలు చేసుకోవాలి. మా అత్త అన్నమాట ఉండలు చేస్తున్నారు. మా అత్త నేను ఇద్దరం కూడా చేసామన్నమాట, ఉండలు చుట్టాము. చాలా టేస్ట్ బాగుంటాయండి ఈ బూరెలు మాత్రము, ప్రసాదం బూరెలు. మేము చిన్నప్పుడైతే ఎక్కువగా ఈ బూరెలే చేసేవారండి మా ఇంట్లో అయితే. ఇప్పుడైతే అన్ని రకాలు చేస్తున్నారు. చేయడం కాదు, నేనే ఇప్పుడు చేస్తున్నాను. ఇద్దరం బూరెలు అయితే చేస్తున్నాం అన్నమాట. ఇంకా బూరెలన్నీ అయిపోయాయండి చుట్టేయడము. ఇప్పుడు మనము తోపు కోసం మైదా తీసుకోవాలండి. ఇదిగోండి, ఆయిల్ కోసం అయితే కడాయి పెట్టేసాను వేయించుకోవడానికి. ఆయిల్ వేస్తున్నాం ఇప్పుడు. సింపుల్ అండి, సింపుల్ అంటే చాలా సింపుల్ రెసిపీ. ఇంత సింపుల్గా ఏవి అంత తొందరగా అయిపోవు అనమాట, అంత సింపుల్గా ఉంటాయి ఈ బూరెలు మాత్రము. ఇదిగోండి, మైదా పిండి, ఇందులో కొంచెం షుగరు అలాగే చిటికెడు సాల్ట్ వేసి కలుపుకోవాలన్నమాట. అంటే ఈ ఉండలు ఉన్నాయి కదా మనం చుట్టుకున్నాము, అది ముంచితే ములిగినట్టు ఉండాలన్నమాట. అంటే అంత చిక్కగా ఉండాలి, మరి పలసనైతే బాగోదు. ఇవ్వండి, పలసన అయిపోయింది. మరి కొంచెం పౌడర్ వేసుకున్నాము, మైదా, దానిలో ముంచి బూరెలు వేసుకుంటున్నామండి. చాలా సింపుల్ రెసిపీ కదండి, మీరు కూడా ట్రై చేయండి. మాకైతే బాగా వచ్చాయి, టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట. ప్లీజ్ అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోకి లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అన్ని బూరెలు అయితే వేసేసుకోవాలి.
కొంచెం కొంచెం ఇలా కదుపుతూ ఉండాలి. బూరెలు రౌండ్గా ఉంటాయి కదా, గమ్మునే ఇది అవ్వనమాట, తిరగబడవు. ఇలా చాక్తో మనం కొంచెం తిప్పుకుంటూ ఉంటే బాగా మొత్తం అన్నీ ఈవెన్గా వేగుతాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, చూస్తుంటేనే ఎంతగా అనిపిస్తున్నాయి కదా, నోరు ఊరుతున్నాయి కదా. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే బూరెలు చేయడం మర్చిపోకండి, చేసుకోండి. అలాగే మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.